హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పాలకూరతో చపాతీ అనేది ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇక్కడ స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి సన్నగా తరుముకున్న పాలకూర అనేది 1 కప్పు దాకా తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆయిల్ అనేది ఏది యూజ్ చేయలేదు, జస్ట్ బాండీలో తీసుకున్నానండి, ఖాళీ బాండీలో. దీనిలోకి 1/2 స్పూన్ అంత సాల్ట్, అదేవిధంగా 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, ఇక్కడ లేయర్ తీసేసినవి వెల్లుల్లి రెప్పలు 2 తీసేసుకుంటున్నాను. కొంచెం చిన్న అల్లం ముక్క, ఎక్కువ ఉండకూడదండి, జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. ఇలా ఇవన్నీ తీసేసుకుని ఒక్కసారి అయితే మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆయిల్ అనేది ఏది యూజ్ చేయలేదు, జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఒక 2 మినిట్స్ అనేది మనం పాలకూర అనేది మగ్గనిచ్చేసుకుందాం. పాలకూరలో ఉండే వాటరే రిలీజ్ అయిపోయి చక్కగా మనకి మగ్గుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గాక దీనిలోకి అయితే 1 కప్పు దాకా టమాటో అనేది తీసేసుకున్నానండి, సన్నగా కట్ చేసి. ఇలా టమాటో కూడా తీసుకున్నాక మరొకసారి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకుని మరొక 2 మినిట్స్ అనేది చక్కగా కుక్ చేసేసుకుందాం. ఇలా కుక్ చేసుకోవడం వల్ల దానిలో ఉండే వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. మనకి ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్ అనేది రిలీజ్ అయిపోయి చక్కగా మనకి టమాటో కూడా కుక్ అయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం కొంచెం చల్లారాక ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం కుక్ చేసుకున్న పాలకూర అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న పాలకూరలోకి దీనిలోకి ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ అనేది తీసేసుకుని మొత్తాన్ని అయితే చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి. పాలకూర అనేది చక్కగా మెత్తటి పేస్ట్ లాగా అనేది చేసుకోవాలండి. ఏమాత్రం మనకి ఆకులు అనేవి ఎక్కువగా కనిపించకూడదు. చక్కగా ఇలా మనకి మెత్తటి పేస్ట్ లాగా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే 1 కప్పు దాకా గోధుమ పిండి తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు క్వాంటిటీ అనేది ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కప్పు పాలకూరకు 1 కప్పు గోధుమ పిండి అనేది తీసుకున్నాను. ఇందాక ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పాలకూరను కూడా దీనిలో అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. అదేవిధంగా దీనిలోకి 1/2 స్పూన్ అంత సాల్ట్ తీసేసుకుని దీనిలోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మనం పాలకూరలో కూడా కొంచెం సాల్ట్ అనేది యూస్ చేసాం కాబట్టి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయకోకుండానే ఇక్కడ పిండి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకుని చక్కగా పిండిని అయితే ఇక్కడ ఉండలాగా చేసుకున్నానండి. మీకు ఒకవేళ వాటర్ అనేది అవసరమైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని పిండిని మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ మనకి రెస్టింగ్ అవర్ కనుక ఇస్తే కనుక పాలకూర అనేది పిండికి బాగా పడుతుందండి. చపాతీలు కూడా మంచి స్పాంజీ లాగా అనిపిస్తాయి. ఇప్పుడు నేనైతే ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా చిన్న చిన్న ఉండలు తీసేసుకుని ఇలా పొడి పిండి తీసేసుకుని ఈ విధంగా నేను చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ చపాతీ అనేది విడిలిపోవటం కానీ, క్రాక్స్ కానీ, చేసేటప్పుడు కానీ, కాల్చేటప్పుడు కానీ ఏమీ రావండి. చక్కగా మనం పాలకూరని కుక్ చేసి చక్కగా గ్రైండ్ చేసి తీసుకున్నాం కాబట్టి చపాతీలు అనేవి చాలా స్పాంజీలాగా, చాలా టేస్టీగా అనిపిస్తాయి, చాలా ఫ్లేవర్గా కూడా అనిపిస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు కర్రీ తినరు, చపాతీ ఒకటే తింటారు, బట్ వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. పిల్లలు కర్రీ తినలేదు అని చెప్పి వేరుగానే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి చపాతీలోనే పాలకూర కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీ డైజెషన్. అదేవిధంగా మనకి సపరేట్గా పెట్టాలి అనే ఫీలింగ్ కూడా ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక కలర్ కాంబినేషన్గా తింటారే కానీ వేరుగా అనేది ఉండదు. సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేస్తే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.